సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతికి చిహ్నం యేసుప్రభు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి. అందరి సహకారంతోనే ఇందిరమ్మ పాలన. క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. విద్యార్థుల్లో మేధస్సును వెలికి తీసేందుకే గణిత ప్రదర్శనలు. న్యూ నలంద హై స్కూల్లో ఘనంగా మ్యాథ్స్ డే వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల గణిత ప్రదర్శనలు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల రాత పరీక్షలు రద్దు చేయాలి. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సిఐటియు నాయకుల డిమాండ్. సంబరంగా రాజ్కుమార్ జన్మదిన వేడుకలు. ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన. శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, నేతలు. శాంతికి చిహ్నం యేసుప్రభు అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పరంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతికి చిహ్నమే యేసుప్రభు అని అన్నారు. కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. అందరి సహకారంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన ఏర్పడిందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. క్రైస్తవుల అభ్యున్నతికి కూడా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న చర్చిల నిర్మాణానికి ముఖ్యమంత్రి సహకారంతో కృషి చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాలరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్లుగా పాస్టర్లకు ఇల్లు లేవు, మరి చర్చిలు కూడా రిపేర్లో ఉన్నాయి. మరి అన్న చెప్పినట్లు మన ఎమ్మెల్యే గారు ఎంతైనా నిధులు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఎమ్మెల్యే గారికి సహకరించుకుంటూ అతనితో మనం పనులు తీసుకురాలి. న్యాయాధిపతిని కడతో చెప్పు మీద కొట్టుచున్నారు. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు సంతమైనదాను. మరి అదేవిధంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ యావత్ ప్రపంచ 25 డిసెంబర్ నాడు జరుపుకుంటారు. మరి ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ పండుగలు మారుతుంటాయి. కొందరు ఏమంటారంటే బైబిల్ అనగానే మతము అని అంటారు. అది మతము దాంతో ఒక మార్గంలో నడిపించేటటువంటిది బైబిల్ యొక్క సూచన. కాబట్టి అది దృష్టిలో ఉంటున్న మానవాళికి అందరికీ ఒకటే మనం ప్రార్థన ఆశీర్వాదం తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి పరిశుద్ధాత్మిక కూడిన మనందరికీ గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారికి, సబ్ కలెక్టర్ గారికి, ప్రత్యేకంగా మా మున్సిపల్ చైర్మన్ గారికి, మరి పెద్దలు గౌరవనీయులు ప్రత్యేకంగా పురుషోత్తం గారికి, అదేవిధంగా మా యొక్క చైర్మన్ కౌన్సిలర్, మరి ప్రత్యేకంగా మా ప్రియులు, ఈ వేదిక మీద ఉన్న ప్రియులు, దైవజనులు, ఇక్కడ కూడిన మనందరికీ ప్రభు ఆయన సన్నిధి, ఆయన సమాధానం ఎల్లప్పుడూ మా అందరికీ తోడైనగా ఆమేన్. మరి ఆ తర్వాత కిరణ్ బృందం ముందుకు వచ్చి ఆ తర్వాత కేక్ కటింగ్ అందరూ జరగండి. అందరూ దండ ఇచ్చిపెట్టి అందరూ జరగండి. ఎమ్మెల్యే గారు, మరి మన సంతలిత గారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో క్రిస్మస్ కేక్ ఎమ్మెల్యే గారు పెద్దలు కట్ చేస్తున్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మనకి పంచుతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. అది ప్రార్థన ఆశీర్వాదం తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి ఆశీర్వదించారు. ప్రత్యేకంగా మా యొక్క తాండూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే
మా పెద్దలు గవర్నమెంట్ మనోహర్ రెడ్డి గారిని బట్టి మీకు స్తోత్రాలు చూపిస్తున్నా. మా మధ్యాహ్నం గారికి ఇచ్చేస్తుండగా మీ సంఘ వార్త ఉంచండి. మరి వికారాబాద్ నుండి తాండా నుండి వచ్చిన ఆఫీసర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి దీనిని మహిమ పొందమని ఆరాధనలో కూడా మీకు మహిమకరంగా సమస్యను జరిగించుకోమని ప్రతి ఆటంకాలు కొట్టివేస్తే ప్రభావ మీరు మహిమ పొందాలి. క్రిస్మస్ ఆనందం సంతోషం మా అందరి కూడా దాయిష్యం వేస్తున్నాను వేడుకుంటున్నాము. ఆమేన్. కొన్ని చర్చలు ఆ విషయంలో మార్గదర్శక ప్రస్తావనలు యాక్చువల్గా ఇచ్చిన కొన్ని ప్రభుత్వాలు ఆ ప్రొసీడింగ్ చేస్తారు చర్చ చెప్పారు వాళ్ళు పని చేయలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉన్న పాస్టర్లు ఎమ్మెల్యే ప్రొసీడింగ్ తీసుకెళ్ళి సాల్వ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మొన్న ఎలక్షన్లో మనకు ఇంతకుముందు మనం కొన్ని సందర్భాల సెంట్రల్ న్యాయ విషయంలో ఏంటంటే ఆర్టీఓ సహకారం సహకారం ఆ విషయంలో కొన్ని కోర్టు కేసులు గ్రౌండ్ విషయంలో ఇక్కడ ముందలు ఉండాలని వీళ్ళకు క్రిస్టియన్లకు వాళ్ళకు 2 వర్గాలు చేసి పోరాటం పెట్టి కొందరు ఇక్కడ ఉన్న నేతలు ఆ భూమి పుచ్చుకోవాలని ఆశపడుతున్నా మనం వీళ్ళకి సపోర్ట్ చేసే బాగుంటుంది. ఇది వేదిక కాదు కాబట్టి మన దారసింహ రోడ్డుపైకి రావాలని మనం ఈ వేదిక కాదు కాబట్టి మనం ఎప్పుడో పార్టీ వీళ్ళకి హెల్ప్ చేసే బాగుంటుందని చెప్తుంటాయి. ఖచ్చితంగా మనం నిరూపించుకోవాలని నిర్ధారణ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ముందుగా ఇప్పుడే మన ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారు ఏ రకంగా ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ క్రైస్తవ సోదర సోదరులకు ఉన్నటువంటి మన పాస్టర్స్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మీరు అన్నగారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. అలాగే ఎక్కడైనటువంటి శిథిలావస్థటువంటి చర్చల విషయంలోనే కానీ ఇక్కడ చాలా మంది పేద కుటుంబాలు ఉన్నారు. వారికి కూడా మన డబుల్ బెడ్రూమ్స్ విషయంలో కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ ఎమ్మెల్యే గారు అలాగే సబ్ కలెక్టర్ గారు అలాగే నేను కూడా మీలో ఖచ్చితంగా ఉండి పాలు పంచుకొని ఆ సమస్యను తీరుస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ I wish you all very happy and Merry Christmas and Happy New Year. I thank this committee people, the Tahsildars, the district minority welfare officer and everyone who has organized this beautiful evening. Once again, I thank you all and wish you Happy New Year and Merry Christmas. తండాలలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, పట్టణ ప్రాంతంలో కానివ్వండి ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించారు. విద్య ఒకటే కాకుండా వైద్యం కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పట్టణాల్లో కూడా కానివ్వండి ఒక మంచి నాణ్యమైనటువంటి వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, తండాలలో కానివ్వండి ఒక మంచి వైద్యం అందించినటువంటి వారంటే క్రైస్తవ సోదరులు ఎప్పుడు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రెండు బాగుంటే దేశం బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలతో పోటీపడి ప్రభుత్వాలకు మంచి వైద్యాన్ని మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిందనేది గురించి చెప్పక తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒకసారి తెలియజేసుకోవాలి, ఒకసారి ఆలోచన కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్పినటువంటి దాంట్లో వారు నన్ను ప్రేమించు, ఇతరులను అదేవిధంగా ప్రేమించే విధంగా దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా మత ప్రబోధన కూడా ఎప్పుడు కూడా మంచిగా ప్రేమించు, మంచిగా ఇచ్చేసి అని చెప్పి ప్రతి వారం రోజు కూడా వారం అందరూ కూడా దాంట్లో నిమగ్నమై ఒక మంచి వాతావరణం తయారు చేసేందుకు
మత ప్రభావం కూడా మీ అందరి తరఫున వాళ్ళకి శిరస్సు నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా కూడా ఈ రోజుల్లో దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, క్రైస్తవ సోదరులు కానివ్వండి, అందరూ కూడా ఆర్థికంగా లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. మీ అందరి సహకారంతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. రేపు గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధిలన్నింటినీ కూడా ఇప్పుడే మా సోదరి మనం చెప్పినట్లు, పురుషోత్తమని చెప్పినట్లు, భీమని చెప్పినట్లు, మా అజ్జమ్మ చెప్పినట్లు ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ఇల్లు కానివ్వండి, రేపు తెల్ల రేషన్ కార్డు ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో ఆ తెల్ల రేషన్ కార్డులే కానివ్వండి, రేపు ఉద్యోగాలలో రిజర్వేషన్లే కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మీకు సమ ప్రాధాన్యత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి తప్పకుండా కల్పిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా దాంట్లో గ్రామీణ ప్రాంతంలో మీకు సముచితమైనటువంటి స్థానాన్ని ఖచ్చితంగా ఇస్తాం. ఒక ఇల్లు ఈ పింఛన్స్ ఒక స్కీమ్సే కాకుండా మన ఇందిరమ్మ రాజ్యంలో రాజకీయంగా కూడా మీకు సముచిత ప్రాధాన్యత తప్పకుండా మీకు కల్పిస్తామని చెప్పి కూడా నేను తాండూరు నియోజకవర్గంలోనే మన కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా వేదికలను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, రేపు మండలంలో కానివ్వండి, ఎక్కడ మీకు ఎలిజిబుల్ ఉన్నా మీకు అవసరం మీరు అడగకున్నా ఖచ్చితంగా మీకు సముచితమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ రేపు సర్పంచ్ ఎలక్షన్స్ లో కానివ్వండి, రేపు మండల ఎలక్షన్స్ లో కానివ్వండి సముచిత ప్రాధాన్యత కల్పించే బాధ్యత తాండూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా మీకు అందరూ కూడా సముచిత స్థానం ఇస్తాం. అదే కాకుండా మా సోదరులు ఎప్పుడో చెప్పిండ్రు, ఎక్కడ చూసినా చర్చలు ఇబ్బందికరంగా ఉన్నాయి, పాలి గోడలు లేవు, శిథిలావస్థగా నేను చూసినాను. మొన్న ప్రజా పాలన కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు ఐనెల్లికి పోయినా, అల్లాపూర్ పోయినా నా కళ్ళతో చూసుకున్న చాలా ఇబ్బందికరంగా ఉంది. అవన్నీ మేము ఎక్కడున్నా మన తాండూరు నియోజకవర్గంలో ఇంతకు హనుమంతరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. సబ్ కలెక్టర్ గారితో కూడా శిథిలావస్థ వ్యవస్థలో ఉన్నటువంటి చర్చలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎన్ని కోట్లైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉండని చెప్పి ఉన్నారు. మేమే చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీతో మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు గత ప్రభుత్వము ఎక్కడ కూడా పనిచేసినటువంటి పాపాన అవ్వలేదు. మళ్ళీ మీ అందరి సహకారంతో ఈరోజు ఇందిరమ్మ పాలన వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనలో మీకు అందరికీ ఎక్కడ చర్చలు ఇబ్బందికరంగా ఉన్నటువంటి చర్చలన్నింటినీ కూడా ఉచితంగా చెప్పిండు 10 కోట్లు అయితే సరిపోతాయని చెప్పి 10 కాదు ఇంకో 5 కోట్లు ఎక్కువైనా సరే ఖచ్చితంగా అన్ని చర్చలని మంచి రూపురేఖలు మార్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఎందుకంటే జనార్దన్ గారు కానివ్వండి, మనోళ్ళందరూ కూడా ముఖేష్ గారు కానివ్వండి, అబ్రామ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు కూడా ఎప్పుడు మా చర్చి బాగలేదు, మా బెంగళూరు ఇంట్లో ఉన్నది, మా బసిరాబాద్ అట్లా ఉన్నది, విద్యంలో తిండి బాగలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. వారి సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్చలన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సోదరి మనందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇది ఒకటి గౌరవ గతంలో కాకుండా ఒక అధికారికంగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. రేపు డిసెంబర్ 25 ఈ రోజు అధికారికంగా చేయాలని చెప్పి ఇది అధికారికంగా ఈ రోజు మీ అందరికీ ఈ మత బోధకుల సహకారంతో ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని కంటిన్యూషన్ ఇదే విధంగా ఎప్పటికప్పుడు ఇంకా రెనోవేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులను మేధస్సును వెలికి తీసేందుకు ఇలాంటి గణిత ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని తాండ్రుపట్నం న్యూ నలంద హై స్కూల్ కరెస్పాండెంట్ చంద్రమోహన్ రెడ్డి, చైర్మన్ బాలరెడ్డి అన్నారు. సోమవారం పాఠశాలలో మ్యాచ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన గణిత ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాలలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. వారిలో దాగిన నైపుణ్యాన్ని అందరి ముందు కురిపించారు. ఈ సందర్భంగా చిన్నారులు గణితంపై పలు ప్రదర్శనలు నిర్వహించారు. పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల గణిత దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. గణిత శాస్త్రంలో మేధావిగా అవతరించిన శ్రీనివాస రామానుజన్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
divided 2. 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Have to cut. 1, 2, 3, 4, 5. 1, 2. It was very easy for division. Thank you. Thank you, Beta, for your trick. Next, I will call upon Taya Karima from 5th A section to give a speech. Good afternoon to respected principals, teachers, and my all dear friends. To say a few lines about National Mathematics Day. We celebrate National Mathematics Day on 22nd December every year in India. It is the birth anniversary of Srinivasa Ramanujan. He was a great mathematician of India. This day is celebrated to pay the honor contribution of Srinivasa Ramanujan in the field of mathematics. This day is celebrated for the first time on 22nd December in the year 2012. This day is celebrated to aware people about the importance of mathematics. This day also encourages the young generation to develop interest in studying mathematics. ఆవర్తన సంకలనం గుణకారం అవుతుంది. ఆవర్తన వ్యవకలనం పదాహారం అవుతుంది. గణిత శాస్త్ర గుణాలను తెలుసుకున్నాము. గణితానికి కంటే ఎక్కువ లెస్ దెన్ గుర్తు, దానికంటే తక్కువ అందరికంటే ఎక్కువ నువ్వు చదవాలి. 2 multiply with 2 and add plus 5 and 2 multiply with 6 74 minus your birthday. Can you say answer, teacher? Answer. Answer, teacher. You need to say, teacher. I will say your age and what. శంకరితముతో వెలుగు చూసే సూర్యుడైన చంద్రుడైన లెక్కతోన తిరుగుచుండే సుఖామూలము జ్యోతి శంకరితముతో వెలుగు చూసే భూమి నక్షత్రాలు నియతకాల చక్రమందు భూమి నక్షత్రాలు నియతకాల చక్రమందు. Now we have to write 1 to 0 to 9 in reverse order. Thank you. Good afternoon to everyone. My name is N. Bhavin Gaur. I am studying in 4th class section. Today is 22nd December and we are celebrating National Mathematics Day. At first, I wish you all a National Mathematics Day. This day marks the birth anniversary of the great Indian mathematician Srinivasa Ramanujan. This day is firstly celebrated on in year 2012.
On this day, many programs are organized for teachers and students. Several workshops, quiz, debate and discussions are held on this day. This day. I wish you happy Maths Day. So Maths is two types. It is a different subject from other subjects. It is different because Maths is something that you have to do. Whereas other subjects you can read and understand and write the question answers. But whereas Maths you must do. You must practice. You can't get the Maths by reading. So you must do practice. So what you have to do, Maths, some boy said you love Maths. So because without Maths you can't overcome in life. Maths is a part and parcel of your life. You must know mathematics, minus, addition and all. Suppose if you go to a shop, you give 100 rupees and so you purchase something, some 20 rupees and what is the balance. So you have to know the mathematics for everyday life. So you love the mathematics and do mathematics. See, if you do mathematics, if you understand mathematics, it will be very easy. But if you don't understand, it will be very difficult. So what you have to do is mathematics is best time is to do in the morning, 5 to 7. Morning 5 a.m. to 7 a.m. is the best time to do mathematics. Because at the time 5 a.m. to 7 a.m. your mind will be fresh. Mind and body will be fresh because after taking rest, your body and mind will be fresh and very enthusiastic. So you can do mathematics and you can do very easily, understand mathematics easily because you will have the fresh mind. So what I request you, love mathematics and practice. Each problem you do 2 to 3 times. Because in the class you think that you understood the math, but after the next day you will forget. So what you have to do, you do at least each problem 2 to 3 times. Minimum 2 to 3 times, then only you will understand the problem. Otherwise it will feel difficult. Many of the students, they are doing, they are not at all doing, but this is not the correct. So you must practice mathematics properly, each problem 2 to 3 times, then only you will get mathematics. So if you get mathematics, because I told you other subject math is different. So it is useful in day-to-day life also. So all you from today onwards on this belated Maths Day, all of you promise that you love mathematics and you do the mathematics in the morning hours. Because mind will be fresh. In the morning 5 a.m. to 7 a.m. you do mathematics and so that you will get many marks. So, and the maths is a subject that if you understand you will get 100. You can get 100 marks, 100 by 100. In other subjects you won't get 100 by 100. Maths is such a subject, it is very clear. You can get 100 marks if you understand. So I request all the students, from today onwards, Maths Day onwards, you love mathematics and get up at morning in the 5 a.m. and do mathematics so that you will get all 100 by 100 in mathematics. Thank you. ప్రభుత్వం నిర్వహించే కాంట్రాక్ట్ ఏఎన్ఎంల పరీక్షలను రద్దు చేయాలని, వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లీలావతి, వెంకటమ్మలు పాల్గొని మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గ్రామాల్లో పిఎస్సీలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ చాలీచాలని జీతాలతో ఏఎన్ఎంలు జీవితాలు వెళ్లదీస్తూ కుటుంబాలను పోషిస్తున్నారని అన్నారు. నేడు పెరుగుతున్న ధరలకు చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే రాత పరీక్షలు వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏఎన్ఎంల న్యాయమైన సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని కోరారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 16 నుంచి మేము రోజు ఒక 6 రోజుల నుంచి రోజు ఒక యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నాము, నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో 6,000 మంది
కాంటాక్ట్ ఏఎన్ఎంస్ ఉన్నాము. ఈ నెల 29 తారీఖు రాత పరీక్ష పెట్టింది గవర్నమెంట్. దానికి గాను బయట వాళ్ళకు అవకాశం ఇచ్చింది. మా ఉద్దేశం ఏంటంటే బయట వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మేము డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టి ఆ 1900 పోస్టులు మాకు ఇస్తే మేము ఇన్ని రోజులు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. తర్వాత ఏంటంటే 1900 మంది వెళ్ళిపోతే వాళ్ళకి రెగ్యులర్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి బేసిక్ అనేది ఇస్తే మేము ఇన్ని రోజులు చేసిన దానికి మాకు ప్రతిఫలం ఉంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్కు రోజు ఒకటి నిరసన తెలుపుతున్నాము. కావున ఈ నెల 29 తారీఖు ఉన్న ఎగ్జామ్ను రద్దు చేయాలని మీ గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి అనేక రోజులుగా ప్రభుత్వం పైన అన్ని రకాల రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఏదైతే కమిషనర్లకు వెళ్తూ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ ఇవ్వడం జరిగింది. అయినా గిట వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మానసిక ఒత్తిడి పెంచి ప్రభుత్వం ఏదైతే ఎగ్జామ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన జిల్లాలో ఉన్నటువంటి సీఎం గారు గతంలో ఎన్నికల ముందు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రగుల్ చేసేటప్పుడు జీపీఆర్ గార్డెన్లో ఏదైతే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి, ఏఎన్ఎంలను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు గిట్ట తను మాట్లాడడం జరిగింది. ఏమని అంటే మేము అధికారంలోకి వచ్చిన వారం రోజులలో కాంట్రాక్టు వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తాం, అందులో ఏఎన్ఎంలను గిట్ట చేస్తామని చెప్పడం జరిగింది. అయినా గిట్ట ఆ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయకుండా ఏదైతే నిరాశన పేరుతోని ఈరోజు 48 గంటలు డిఎంఎన్హెచ్ ఆఫీస్ ముందు మహిళలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఏదైతే డిఎంఎన్హెచ్ ఆఫీసుల ముందు 48 గంటల ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. మంత్రులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటం చేస్తున్నటువంటి ఏఎన్ఎంలని రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అధికారంలోకి రాకన్నా ముందు ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని ఏఎన్ఎంలు అడుగుతుంటే తప్ప కానీ ఏదో గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాత పరీక్షను వెంటనే రద్దు చేయాలి, ఏఎన్ఎంలని వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి CI2గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 33 జిల్లాలలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజావాణి అధికారులకు, కలెక్టర్లకు, అదేవిధంగా సబ్ కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ఏదైతే చేస్తున్నటువంటి పనికి ఏదైతే గొడ్డు చాకిరీ చేయించుకొని రెగ్యులర్ చేయకుండా ఏదైతే పర్మనెంట్లతో సమానంగా పని తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలని. మళ్ళీ ఏ ఒక్కరి గిట మళ్ళీ మీ అందరినీ గిట రెగ్యులర్ చేస్తామని చెప్పి ఏదైతే గతంలో ఎన్నికలకు రాకన్నా ముందు హామీ ఇస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ చేసేది ఇప్పుడు కాంగ్రెస్ గిట అదే బాటలో నడుస్తుంది. కాబట్టి దీన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. గతంలో రెగ్యులర్ చేయనందుకే బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్ జన్మదిన వేడుకలు తాండూరులో సంబరంగా జరుపుకున్నారు. సోమవారం రాజ్కుమార్ జన్మదినం పురస్కరించుకొని ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మంతటి పండగ కళ్యాణ మండపంలో రాజ్కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అనంతరం గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సుమారు 300 మంది శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. మరోవైపు రాజ్కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, వివిధ మండలాల నాయకులు తదితరులు రాజ్కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళే ఉంటారు కాబట్టి మోస్ట్లీ వస్తుంది. ఈ కార్డు తీసుకొని వస్తే మధ్యాహ్నం బస్సులో ఇవాళ తీసుకెళ్తాము. మనకి ఇన్ఫార్మ్ చేస్తాను. వీళ్ళకి ఆల్రెడీ చెప్పేసాం. ఆల్రెడీ అన్న ఈయన లంచ్ అరేంజ్ చేసి ఈడే వాళ్ళకి చెప్పేసాం. ఈడే ఉండి ఫోన్ చేసుకొని మనం వెళ్దాము. ఇప్పుడు మనం ఏదో మధ్యాహ్నం తీసుకెళ్ళి మళ్ళీ ఎల్లుండి తీసుకొని వస్తాం. రేపు ఆపరేషన్ చేసి వాళ్ళకి మనం బస్సుకి కానీ ఆపరేషన్కి కానీ ఏమి ₹1 డబ్బులు తీసుకోవాలి. వాళ్ళు ఫ్రీగా ఎవరు ఇప్పుడు ఏమైంది సార్, అద్దాలు మందులు 100, 200, 500కి వస్తాయి. ఎవరైనా తెచ్చుకుంటారు. కానీ వీళ్ళు ముసలి వాళ్ళు ఆపరేషన్ ఆడ వెళ్తే ఆపరేషన్కి 20,000, 25,000 అడుగుతున్నారు.
20,000 25,000 అడుగుతున్నప్పుడు వాళ్ళంత డబ్బు పెట్టుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది శంకర్ ఐ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. మనకు తోడుగా ఈయన కలిసింది మనకి విజయేంద్ర. ఈ ఫౌండేషన్ ద్వారా మనకి శంకర్ ఐ ఫౌండేషన్ మంచి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఇద్దరు కలిసి చేస్తున్న మంచి కార్యం ఇది. ఒక్కొక్క ఆపరేషన్కి 20-25,000 ఆపరేషన్ మనం కేవలము ₹1 కూడా ఆశం చెప్పుకోకుండా ఫ్రీగా చేస్తాం. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ సర్జరీ కానీ ఏం లేదు. ఈ శంకర్ ఐ ఫౌండేషన్ 45 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంది. ఇప్పటికీ మనము 60 లక్షల మందికి టెస్టులు చేసినాం, 28 లక్షల మందికి ఆపరేషన్ చేసినాం. ఇది చాలా పెద్దది. ఇప్పుడు మనకు ఆల్రెడీ 14 హాస్పిటల్స్ ఉన్నాయి. 14వ హాస్పిటల్ వారణాసిలో ఉంది. మొన్ననే స్టార్ట్ అయింది. మోడీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసే పెట్టారు. అది చాలులో ఉంది. ఇప్పుడు 15వ హాస్పిటల్ పట్నాలో పర్మిషన్ ఇచ్చారు. బీహార్ రాజధాని పాట్నా. ఇక్కడ మనము దాదాపుగా 55 మెంబర్స్ని ఒక బస్సు తీసుకెళ్తారు. 55 మెంబర్స్. ఎక్కువైతే ఒకవేళ మీరు సహాయం చేస్తే మీ బస్సు ద్వారా కూడా మేము తీసుకెళ్తాం. లేదంటే ఈ 55 మందిని మేము తీసుకెళ్ళి ఎల్లుండి తీసుకొని వస్తాం కదా, వాళ్ళని డ్రాప్ చేసి వీళ్ళని తీసుకెళ్తాం. ఎక్కువ మెంబర్స్ అయినప్పుడు లేదు సార్ ఒక బస్సు మీది ఒక బస్సు మన ద్వారా మనం ప్రొవైడ్ చేస్తామంటే మేము అంతమందిని తీసుకుపోయే, అంతమందిని పిలుచుకునే, అంతమందికి ఆపరేషన్ చేసి అంతమందికి భోజనం పెట్టే కెపాసిటీ మాకు. అరే మరి తీసుకో నేను దారా కేక్ తినేటోళ్ళు ఎవరన్నా ఉన్నప్పటికీ ఈ ఏడాది మాత్రం నేను నా జీవితంలో ఎప్పుడూ మరవలేనటువంటి కార్యక్రమాన్ని మరి సోదరులు విజయేందర్ గారు అనురాధ గారు తీసుకోవడం జరిగింది. ఎంత సంతోషంగా ఉందంటే మరి ఒక నెల క్రితం మరి విజయేందర్ గారు ఫోన్ చేసి నా తాండూరులో కంటి చుట్టుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మనము ఉచితంగా ఏర్పాటు చేద్దాము, మీ
వచ్చే నెల 23వ తారీఖున మీ జన్మదినం ఉంది, ఆ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేద్దామని మరి విజేందర్ గారు చెప్పారు. మరి ఎందుకో నాకు మరి చాలా సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కానీ ఇతర కొన్ని సంస్థలు కానీ కంటి చూపు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. మరి నేను దానిపైన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఒక సందర్భంలో మా పెద్దన్న మరి బీసీ సంఘానికి పెద్ద దిక్కున్నటువంటి రాష్ట్ర నాయకులు సయ్యద్ శుక్రన్నకు మరి ఈ కాలంలోనే మరి ఆయనకు కళ్ళు అసలు చూడలేకపోతా ఉన్నారు. ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళి గుడిలోకి వెళ్ళి అక్కడ చెప్పులు వదిలితే కూడా మరి ఆయన చెప్పులేవే కూడా గుర్తించలేకపోతున్నాడు. ఆ సందర్భంలో నేను ఆయన గ్రహించిన, ఏమైంది శుక్రుభాయ్ నువ్వు మరీ ఇంత దారుణంగా అయిందంటే, లేదు మొత్తానికే నాకు కళ్ళు కనబడతలేవు అని చెప్తే మరి ఇమ్మీడియట్గా నేను ఎట్లా అయినా కంటి చూపు కోసం ఎక్కడ వెళ్ళాలి ఏమి వెళ్ళాలి అంటే 1-2 సంస్థలకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు దాదాపు మరి 15,000 నుంచి 40,000 వరకు ఈ కంటి చూపుకు ఉన్న శుక్రుభాయ్కి ఉన్న ఈ 2 కళ్ళకు దాదాపుగా 40,000-45,000 అవుతాయని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఒకటే ఆలోచించిన, మరి శుక్రుభాయ్ కంటే మరి ఆయన కొంతవరకు మధ్యతరగతి కుటుంబమే, వారికి మరి బీసీ సంఘం ఉంటుంది, మేముంటాము, మా తమ్ముళ్ళు ఉంటారు, అందరూ కూడా ఆయన ఎంబడి ఉంటారు. కానీ తాండూరు ప్రాంతంలో, తాండూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి ఎంతో మహిళలు, వృద్ధులు కానీ పిల్లలు కానీ నిరుపేద కుటుంబాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకు కంటి చూపు కావాలంటే ఏ రకంగా వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి ఆలోచించడం జరిగింది. మరి అప్పుడే ఏదైతే విజేందర్ గారు నెల రోజుల క్రితం చెప్పారో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంబడే విజేందర్ గారికి నేను ఫోన్ చేసి, విజేందర్ గారు ఏదైతే మీరు చెప్పారో కంటి చూపు గురించి వైద్య శిబిరం నిర్వహిద్దామని చెప్పేసి దానికి నేను సానుకూలంగా ఉన్నాను, ఎంబడే దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. మరి బీసీ సంఘంలో మరి బీసీల కోసము బహుజనుల కోసము నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నా సోదరులు, మరి మహిళా సంఘాలలో ఉన్నటువంటి సోదరిమణులు అందరూ కూడా వాళ్ళకందరికీ ఒకటే చెప్పాను, ఈసారి మరి నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కేకులు కానీ షాల్వాలు కానీ ఎలాంటి చేయకుండా మనం కేవలము ఉచిత కంటి శిబిరం పైనే మనం దృష్టి పెట్టాలి, దాన్ని మనం సక్సెస్ చేయాలి. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వెళ్ళి మనకు ఎవరికైతే కంటి చూపు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళకు మనం ఉచితంగా కంటి చూపు ఇవ్వడానికి మనం ముందుండాలి అని చెప్పి తెలియజేస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు 150 మంది వరకు మరి 9:30కి స్టార్ట్ చేస్తే 12 అవుతోంది, 150 మంది వరకు మరి కంటి చూపు కోసము వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా సాయంత్రం 2 కానీ 4 గంటల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుండి మరి పగలు రాత్రి అనకుండా మరి అరుణ్ రాజు గారు కానీ బీసీ సంఘంకు చెందినటువంటి యువ నాయకులు రాము ముదిరాజు కానీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు కానీ, మరి బసంత్ కానీ, మరి ఇతరత్ర గడ్డం వెంకటేష్ కానీ ఇతరత్ర అందరూ కూడా తీవ్రంగా కృషి చేసి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఈరోజు ఉచిత కంటి శిబిరానికి రావడం జరిగింది. అంతేకాకుండా మా మిత్రులైనటువంటి ప్రభాకర్ గౌడ్ గారు, మరి ప్రేమ్ కుమార్ గారు, కోయిర్ రాజు గారు మరి అనేక సందర్భంలో ఏదైతే నువ్వు కార్యక్రమం తీసుకున్నావు, బ్రహ్మాండమైన కార్యక్రమం నా వార్డులో కానీ నా ఏరియాలో కానీ నా ప్రాంతంలో కానీ మరి కోయిర్ రాజు గారు కూడా మా ఊర్లతో పాటు చుట్టుపుట్టున్న గ్రామాల్లో కూడా దాదాపు 5-6 ఊర్లో అక్కడ దండోర వేయించి ఈరోజు 100 మందిని ఈ క్యాంపు తీసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లోపట కూడా మరి తమ్ముడు అరుణ్ రాజు గారు చెప్పారు, రాబోయే రోజుల్లోపట కూడా ఏదైతే ఈ ఖాళీ బర్త్డే సందర్భంగానో ఈ పుట్టినరోజు సందర్భంగానో కాకుండా మరి నిరంతరంగా కూడా ఇలాంటి క్యాంపులని తీసుకురావడానికి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ తరఫున బీసీ సంఘం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే తమ్ముడు చెప్పారు ఏదైతే 3 నెలల కిందనే మరి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అని చెప్పి తాండూరులో స్థాపించడం జరిగింది. 3 నెలల్లోపనే బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళు రాబోయే రోజుల్లో పట్ల వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా యావత్తు బీసీ ఎస్సీ మైనారిటీ సమాజం వాళ్ళు ఎంబడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి పెద్దలు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఇతర అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు కూడా తల వంచి మరి అందరికీ నమస్కారం చేస్తూ అందరి నాకు అవకాశం కల్పించిన ఇక వేదిక బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బీసీ సంఘం బషీరాబాద్ మండల అధ్యక్షులు
నరేందర్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని రెడ్డి గణాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రతిసారి రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా తన వంతు సహకారం చేస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో తలారి పూచప్ప, నాకోటి అశోక్, సాకలి అశోక్, తలారి పర్వతప్ప, కొత్తపేట మైపాల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 9849 ఎవరికి పేరు చెప్తున్నాను తీర్చున్నారా నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.